ఇక తెలంగాణలోని రియల్ ఎస్టేట్ వెంచర్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. కంచు చేను మోస్తున్న చందంగా అక్రమాలనైతే అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. వారి అండతో ఏ చోటుకెళ్లినా ఏ మూల చూసినా అక్రమ లేఅవుట్లే దర్శనమిస్తున్నాయి. అనుమతులు లేకుండానే ఫ్లాట్లు అమ్మడం, ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు ఎల్లగొట్టడం, హద్దులు రాలేకుండా ముఖ్యంగా సాగు భూమిని ఫ్లాట్లుగా చూపడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతుంటే ప్రభుత్వ భూములకు దిక్కెవరు అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు తుంగల తొక్కి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై సాగిస్తున్న అక్రమ దందాలపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సర్వే నంబర్ 652లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 వ్యక్తులు ఏకంగా సర్వే నంబర్ 648లోని మహిళా మండలికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక సర్వే నంబర్ స్థానంలో మరొక చోట నిర్మాణం జరిగితే అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఇక్కడ మాత్రం మౌనం వహించడమే కాకుండా కబ్జాదారులకు అనుమతులు మంజూరు చేయడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులైతే ముట్టజెప్పినట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తక్కెలపల్లి రాజేశ్వరరావు భూ దందాపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్త సిలువేరు శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాల వెనుక అధికార పలుకుబడి, డబ్బు భారీగా చేతులు మారినట్లు కూడా ప్రచారం కూడా సాగుతోంది. సర్వే నంబర్ల మార్పిడి అనేది సాంకేతిక అంశం కాబట్టి అది అధికారుల ప్రమేయం లేకుండానే జరగడం అసాధ్యం. మరి దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా బండి పడుతుంది అంటే గండి పడటమే కాకుండా భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన భూములు అన్యక్రాంతమవుతున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి భూమాయాజాలంపై సమగ్ర విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట పట్టణ శివారులోని ధర్మారం భూములో అయితే అంజన టౌన్షిప్ పేరిట వెలిసిన ఓ అక్రమ వెంచర్ ఏకంగా ప్రభుత్వ భూమినే మింగేసిందనే వార్తలు కూడా మీడియాలో కథనాలు అయితే షికార్లు చేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ అన్నటువంటి తక్కెలపల్లి రాజేశ్వరరావు అధికారుల ఆశీస్సులు, రాజకీయ నాయకులు అండదండలతో సర్కార్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా దోచుకుంటున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అంజన టౌన్షిప్ లో చట్టాలు నిబంధనలకు అస్సలు తావు లేకుండా పోయింది. సర్వే నంబర్ 92, 93లో ఉన్న సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని యథేచ్ఛగా ఫ్లాట్లు వేసైతే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు కబ్జా జరుగుతున్నా కూడా కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముఖ్యంగా మామూలు మతలబు ఉందని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ అన్నటువంటి తక్కెలపల్లి రాజేశ్వరరావు సొంత వెంచర్ కు విద్యుత్ పరికరాల బిల్లు విద్యుత్ శాఖలోని పెట్టినట్లు కూడా సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమిస్తారని ప్రశ్నించిన సామాన్యులపై కూడా వెంచర్ యాజమాని అహంకారంతో విరుచుకుపడుతున్నారు. 2 ఎకరాలే కాదు 6 ఎకరాలు స్వాధీనం చేసుకున్న నీకేమైనా 1 ఎకరం కావాలా అంటూ కూడా ఎదురు దాడికి దిగడం చూస్తుంటే చట్టాలంటే ఈ రియల్ మాఫియాకు ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుంది. ఇంతటి బరితెగింపు వెనుక ఏ రాజకీయ పెద్దల హస్తం ఉందో విచారణ జరపాలని గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ నిర్వాహకులు నిబంధనలను కాలరాయడంతో ఆరితేరిపోయారు. అంటే టౌన్షిప్ మధ్యలో ఉన్న బాటను కూడా ఆక్రమించి ప్రహారీగా నిర్మించడం, ప్రహారీ గోడలు నిర్మించుకోవడం, ప్రజల ఒత్తిడితో అధికారులు మొక్కుబడిగా కేవలం గోడను మాత్రమే తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10% భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయకుండానే అక్రమాలు కావచ్చు సాగిస్తున్నట్లయితే తెలుస్తోంది. సర్వే నంబర్ 92, 93లోని మిగిలిన 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటానికి తక్షణమే సరిహద్దులు కూడా నిర్ణయించి కంచె వేయాలని పలు మీడియా కథనాలైతే వెలువడడంతో జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కెలపల్లి రాజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి అంజన వెంచర్ పై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని మీడియాకు సైతం హెచ్చరికలు కూడా జారీ చేశారు. పరిధిలోని ధర్మారం శివారులో ఉన్నటువంటి అంజనా టౌన్షిప్ గత 6 సంవత్సరాల క్రితము జమ్మికుంట మున్సిపాలిటీ పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి తాను అంజనా టౌన్షిప్ పేరు మీద పర్మిషన్ తీసుకొని దాదాపు 10 ఎకరాల వెంచర్ను వేయడం జరిగింది. ఆ 10 ఎకరాల వెంచర్లో 9 ఎకరాలు సొంత భూమి కాగా ఎకరా 14 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉన్నది. ఎకరా 14 గుంటలు అప్పుడు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఈ భూమి పైన లేఅవుట్ మీద కొంతమంది కాంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కాంప్లైంట్ లో వివరణ ప్రకారము ఎకరా 14 గుంటల భూమి చివరగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అసైన్డ్ భూమి అని చెప్పేసి తెలవడం జరిగింది.
ఆ భూమి దారి కూడా నక్ష ప్రకారము బండ్లబాటు ఉన్నది. ఈ వెంచర్లో, ఈ అంజనా టౌన్షిప్ వెంచర్లో నక్షబాట ప్రకారం బండ్లబాటు ఉండగా కూడా ఆ బండ్లబాటను తీయకుండా ఇప్పటి వరకు అంజనా టౌన్షిప్ కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు. దాదాపు అనేక ఫ్లాట్లు కూడా అమ్మడం జరిగింది. జమ్మికుంట మండలాధికారులకు కావచ్చు, జిల్లా అధికారులకు కావచ్చు, మేము పలుమార్లు అర్జీ పెట్టుకొని పలుమార్లు మేము సంబంధిత శాఖకు సంబంధించి మేము కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. గతంలో వాళ్ళు అధికార పార్టీలో ఉండడం ద్వారా అధికార యంత్రాంగాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎటువంటి అధికారం వచ్చినప్పటికీ కూడా వారు మభ్యపెట్టి వారి సొంత ప్రయోజనాలకు వాళ్ళ ఇంట్లో మనుషులుగా వాడుకున్నట్టుగా ఎటువంటి కంప్లైంట్ కూడా ఎటువంటి వారిపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మేము గతంలో కూడా మేము మొన్న రీసెంట్గా మండలాధికారి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న కూడా జిల్లా అధికారులు ఈ సర్వే కోసం వచ్చారు అంజనా టౌన్షిప్కి. ఆ సర్వేకి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో చేసినటువంటి సర్వేల ప్రకారం చూసి నివేదిక ఇవ్వడం కాకుండా వారు చేసిన సర్వే ఏదైతే ఉందో ఎకరా 14 గుంటల భూమి అసైన్డ్ భూమి అయితే 100% అక్కడ తేలడం జరిగింది. దానిపైన ఏం వివరణిస్తున్నారు, ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసినటువంటి ఆ యజమాని పైన ఏం కేసు వేస్తున్నారు, ఖచ్చితంగా బయటికి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ 10 ఎకరాలలో ఉన్నటువంటి బండ్లబాట ఏదైతే ఉన్నదో ఆ బండ్లబాటకు కూడా 100% ఆ బండ్లబాటను తీసి ఖచ్చితంగా బండ్లబాటను మళ్ళీ యథావిధిగా రైతులకు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని చూస్తున్నారు కదండి, భూమాఫియాదారులు రోజు రోజుకి లెక్క లేకుండా పోతుంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టరాజ్యంగా వారి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ మాఫియాకు ఎంత చులకనగా భావం ఉందో మనకి అర్థమవుతుంది. అంటే చట్టాలంటే భయం లేదా, అధికారులు అంటే భయం లేదా? అంటే అధికారులే పట్టించుకున్నప్పుడు ప్రజల పరిస్థితి ఎవరు చూడాలి? మరి ప్రజలకు ఇంత దోపిడీ జరుగుతుంది అంటే, భూ కబ్జాలు ఇంత జరుగుతున్నాయంటే అధికారులు పట్టించుకోవాలి. కానీ అధికారులే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడానికి దీనికి మరి ముఖ్య కారణాలు ఎవరై ఉంటారంటారు? చూడాలి. ఇప్పుడు మనతో పాటు అయితే దీనికి సంబంధించి బాధ్యుడు కూడా ఉన్నాడు మనతో పాటు లైవ్లోనే. సిల్వేరు శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఏం జరుగుతుంది? మన తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అసలు ఎందుకు ఇన్ని కబ్జాలు చేయడం జరిగింది? మీరు కూడా బాధితులు అని చెప్పి మేము విన్నాము. ఈరోజు మీరైతే మా స్టూడియోకి రావడం జరిగింది. అసలు ఎప్పటి నుంచి ఈ కబ్జా అనేది మొదలైందని చెప్పవచ్చు అంటారు? ఈ కబ్జాలు అనేది ఆయన చైర్మన్ అయిన కాంచెల్లి, అధికారం వచ్చిన కాంచెల్లి కబ్జాలు జరుగుతున్నాయి మేడం. చైర్మన్? ఎస్ మేడం. ఓకే. చైర్మన్ అయిన కాంచెల్లి 2020లో రిజిస్ట్రేషన్ దయాల సుధాకర్ గారికి ఇది రిజిస్ట్రేషన్ నెంబరు 652 డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది సర్టిఫైడ్ కాపీ మేడం. చూడండి ఒక్కసారి కెమెరాకి చూపిస్తారా అది ప్రూఫ్స్ అన్ని? ఈ ప్రూఫ్స్ అన్ని దయాల శ్రీనివాస్, తాటిపాముల నాగభూషణ్ గారికి ఇద్దరికి చేశాడు మహిళా సంఘం ప్రాపర్టీని. ఇవి ఎప్పటి అండి ఈ డాక్యుమెంట్స్? ఇవి ఎప్పటి నుంచి మీరు తీసుకోవడం జరిగింది? ఇవి 2020లో రిజిస్ట్రేషన్ అయింది మేడం. 2020లో రిజిస్ట్రేషన్? అవును మేడం. నేను సర్టిఫైడ్ కాపీలు తీసుకున్నాను మేడం. తీసుకుని దీనిపైన అప్పుడు కొంత మహిళా సంఘాలు ధర్నాలు వేసాయి మేడం. అప్పుడు హుజరాబాద్ ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ వేశారు ఎంక్వైరీకి. ఆయన ఎంక్వైరీగా రిపోర్ట్ ఇచ్చాడు. ఏమని అంటే, ఇక మ్యాప్ కూడా చూపిస్తాను మేడం. ఈయన 652లో రిజిస్ట్రేషన్ చేసి కాలేజ్ గ్రౌండ్ చేసి 648లో ఇల్లు కట్టించాడు మేడం. అది ఎంక్వైరీ రిపోర్ట్ మేడం. ఓకే. ఒరిజినల్ ఒక్కసారి అది బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఒక్కసారి చూపించండి. చూస్తున్నారు కదండి, అది ఎంక్వైరీ రిపోర్ట్ అంట అండి. అసలు ఎన్ని ఆధారాలంటే మనమే లైవ్ ద్వారానే చూడొచ్చు. శ్రీకాంత్ గారు అయితే చూపిస్తున్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి, అసలు ఎంక్వైరీలో వారు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఏం చెప్పారు ఇచ్చే ముందు? అప్పుడు జమ్మికుంట ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఆడియో గారు రాశారు మేడం. మేము ఈ 652లో రిజిస్ట్రేషన్ చేసి 648లో కట్టారు, దీన్ని ఆపాలని చెప్పి పంపించారు మేడం. అట్లనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పంపించారు మేడం. దీని ఇల్లు ఆపుతున్నాం సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది మేడం. చూపించండి, అది కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది మేడం.
ఆడియో ఒక్కసారి చూడండి, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్ అయితే మనం లైవ్ ద్వారానే చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్ కట్ గా విత్ ప్రూఫ్స్ అయితే ఉందండి. ఒక్కసారి చూడండి, అసలు కమిషన్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం లైవ్ లోనే చూడొచ్చు. ఏం చెప్పారు మరి? కమిషన్ గారు ఏమి ఇచ్చారంటే ఇది ఇంకో నంబర్లో కడుతున్నాం, మేము మున్సిపల్ తరఫున ఆపుతున్నాం సార్ అని. అప్పుడు మీరు అడగలేదా? అప్పుడు మేము అడగలేదు మేడం. అప్పుడే అడగాల్సింది కదా. అప్పుడు నాకు తెలియదు మేడం, నా మీద అటాక్ చేశాడు మేడం. ఆయన 808 మన జమ్మికుంటలో చెరువు శిఖాన్ని కబ్జా చేస్తాడని ప్రజావాణిలో కంప్లైంట్ చేశాడు ఇక్కడ హైదరాబాద్లో. ఎవరికి? ఇక్కడ హైదరాబాద్లో ప్రజావాణిలో కంప్లైంట్ చేశాడు. ప్రజావాణిలో మేడం అది కూడా కాపీ అది కూడా ఒక్కసారి చూపించండి ప్లీజ్. నా పైన దాడి చేశాడు మేడం, ఇంకా ఒరిజినల్ కాపీది. ఎవరెవరు మీ మీద దాడి చేయడం జరిగింది? తక్కలపల్లి రాజేశ్వరరావు, మన సొసైటీ చైర్మన్ గారు, ఒక కౌన్సిలర్ రాము, ఒక భాస్కర్, మంద భాస్కర్ అనే వ్యక్తి, వాళ్ళు నా మీద దాడి చేసి మా అమ్మను కొట్టి సెల్ ఎత్తుకపోయారు మేడం. ఓకే, ఇది దేనికి సంబంధించిన రిపోర్ట్ అండి? ఇది 808 జమ్మికుంట నాన్ చెరువు. ఒక్కసారి చూడండి, అసలు ఎంత లైఫ్ ప్రూఫ్ అంటే తినమిన్నే తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అయితే దాడి కూడా పాల్పడడం కూడా జరిగిందంట. దానికి సంబంధించి మనకైతే డాక్యుమెంట్ అయితే లైవ్ ద్వారా మనం బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒక్కసారి చూపించండి సార్. చూపిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీలు వార్త కనీలు కూడా వీకేషన్ మేడం, ఎల్లో కనీలు, ఎల్లో కనీలు కూడా పీకేశారు. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి మేడం, ఒక్కసారి ప్లీజ్ జతపరిచాను దీనికి. ఇది మేడం, సారీ, ఇది చూడండి. చూడండి, అసలు మనకు కనీలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది కదండి. ఏకంగా అవి కూడా తీసేశారంట. అసలు ఎంత దారుణానికి అయితే పాల్పడ్డారో ఒక్కసారి మనమే బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద లైవ్ లోనే చూడొచ్చు. ఒక్కసారి చూడండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన కానీ మళ్ళీ లోకల్ సర్వే తోటి ఈ కనీని తీసేసి ఇక్కడ వేయించారు మళ్ళీ మేడం, అక్కడ తీసేసి. మేడం అది మీరు వేశాక, ఇది వేసాక, ఇది మీరు వేసింది మేముగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఓకే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంత బంపర్ జోన్ వెనకకు పోవాలి మీరు, ఇక్కడ మీకు లేదని చెప్పి వెనకేశారు మేడం. ఏకంగా మీకు లేదని చెప్పడం, ఇంకా ఇక్కడ ముందుకు మళ్ళీ లోకల్ సర్వే తోటి మళ్ళీ చేపించి ముందుకు వేయించారు. అప్పుడు మీరేమన్నారు మరి? వారు వచ్చి నార్మల్ గా చెప్తూ ఉంటారు కదా, ఇలా మేము వేస్తున్నామంటే అప్పుడు మీరేం రియాక్షన్ తీసుకోలేదా? నేను తీసుకోలేదు మేడం, ఇది వేసాక నేను ఫోటోలు తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత నేను ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద దాడికి వచ్చారు మేడం. ఎవరెవరి మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు? మా ఇంట్లో పడుకున్నాను మేడం మధ్యాహ్నం పూట. మా అమ్మని తలుపు తీయగానే నా చుట్టూ వీళ్ళంతా కూర్చొని నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తావు, దేనికి ఇస్తావు అని చెప్పి నా మీద దాడి దొబ్బేసుకోవడం, కొట్టడం జరుగుతుంటే నేను దొబ్బేశాను మేడం. వారు ఎంతమంది రావడం జరిగింది మీ ఇంటి దగ్గరికి? 6 మేడం. ఆరుగురులో ఎవరెవరు ఉన్నారు? తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, నెక్స్ట్ మన సొసైటీ చైర్మన్ గారు, పునగంటి సంపత్ అనే పేరు, పునగంటి రాము కౌన్సిలర్, పునగంటి రాము, ఇంకా పునగంటి సంపత్, తక్కలపల్లి రాజేశ్వరరావు, మంద భాస్కర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు 2 మేడం. పర్లపల్లి రమేష్ అని మన ఏంటిది మాస్టర్పల్లి సర్పంచ్ మేడం, మాజీ సర్పంచ్. ఓకే, అంటే వీరందరూ మీ ఇంటికి వచ్చి మీ అమ్మ మీద మీ మీద దాడి కూడా జరిగింది చేసింది మేడం. చేసి మళ్ళీ రిటర్న్ గా వాళ్ళే నా మీద ఉల్టా కేసు పెట్టారు మేడం, మీ మీద SC/ST కేసు పెట్టారు. చూసారా అండి, ఇంత జరుగుతుంటే కూడా ఏంటి అని ప్రశ్నిస్తున్నా కూడా వీరి ఇంటిపైకి వచ్చి ఈ బాధితుడైనటువంటి సిల్వేరు శ్రీకాంత్ గారి పైన, అదేవిధంగా వారి తల్లిపై కూడా దాడికైతే పాల్పడడం జరిగింది. ఎవరు అంటే తక్కలపల్లి రాజేశ్వరరావు గారు, దానికి సంబంధించి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అదేవిధంగా పొనుగంటి సంపత్ అంట కూడా చాలా మంది ఉన్నారు. అసలు వీరందరూ కూడా అసలు మరి అధికారుల నిర్లక్ష్యమా, లేదు అంటే మమ్మల్ని ఎవరేం చేసుకుంటారులే అని అన్నా మరి అంత ఇంతకు దిగజారుతున్నారు అంటే అసలు భూ కబ్జాలు, భూ మాఫియాలు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయని చెప్పాలి. చెప్పండి శ్రీకాంత్ గారు, ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు? అంటే మీ దగ్గర మీ మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది వాళ్ళు? మేడం నా మీద SC కేసు పెట్టారు. నేను కూడా కేసు పెట్టాను, వాళ్ళ మీద ఫైల్ చేశారు CI గారు. వీళ్ళకు ఆల్రెడీ అంజనా టౌన్షిప్లో వీళ్ళకు మన లేఅవుట్ వచ్చింది ఎంత మేడం అంటే 94, 95, 100 మేడం. ఓకే, కానీ వీళ్ళు 103 రిజిస్ట్రేషన్ చేసింది మేడం. అలా ఉందని ఒక్కసారి మా స్క్రీన్ చూపించండి ప్లీజ్. లేలీ నెంబరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించారు మేడం. లేబర్ ఓ నెంబర్ ఉంటే లేబర్ లేని నెంబర్లు అలానే చేయించారు మేడం. ఇక వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూడండి సార్, ఇవన్నీ ఎవిడెన్స్ మీకు ఇవన్నీ టోటల్
చూడండి, అసలు ఎవిడెన్స్ చూస్తుంటే లైవ్ లోనే మీరు చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద అయితే లైవ్ లో కూడా చూడొచ్చు. అసలు అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. అసలు ఇంత దౌర్జన్యానికి దిగుతున్నారు అంటే ఎవరి నిర్లక్ష్యమో మీకే అర్థమవుతుంది. ఒకసారి చెప్పండి శ్రీకాంత్ గారు, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇదివరకు ఎవరికైనా అధికారులకు చెప్పడం జరిగిందా? అధికారులు ఏమన్నారు? లేకపోతే కనుక అంటే వీరే డైరెక్ట్ తక్కెలపల్లి రాజేశ్వరరావు అయినటువంటి తనే డైరెక్ట్ గా మీ ఇంటికి రావడం, తను దాడి చేయడం ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇచ్చాను మేడం. నేను ఫస్ట్ ఏం చేశానంటే 808/CEలో నేను కంప్లైంట్ చేశాను మేడం. దీనివల్ల వీళ్ళు ఫస్ట్ ఒక వెంచర్ వేశారు మేడం. ఎక్కడ అంటే ఇంద్రనగర్లో ఒక వెంచర్ వేస్తే దాన్ని నేను రోడ్లు పోసాను ఇల్లీగాల. పోస్తే నేనేం చేశాను, అవన్నీ తొలగింపించాను మేడం. ఏంది చూడండి, ఇవన్నీ పలగొట్టించాను రోడ్లన్నీ. ఒక 3 ఎకరాలలో ల్యాండ్లో వీళ్ళంతా పార్ట్నర్స్ మేడం. వీళ్ళంతా జేసీపీ సంపత్, పొనగంటి సంపత్, రాము, రాజేశ్వరరావు మేడం. ఇవన్నీ డిస్పోజ్ చేయించాను మేడం. ఏంటిది రోడ్ అంతా పీకిచ్చాను మేడం ఇల్లీగల్ కడితే. అది కక్ష పెట్టుకొని నా ఇంటి మీదకి దాడి చేశారు మేడం. ఈ చెర్ల ల్యాండ్ ఇదొకటి మేడం. తర్వాత నేను ఈ అంజనా టౌన్షిప్ ఏం జరుగుతుందని మొత్తం హిస్టరీ మొత్తం తీశాను మేడం. తీసే వరకు ఏమైంది మేడం, 103 సర్వే నెంబర్ ఇలా ఇందులో వేసి రిజిస్ట్రేషన్ చేస్తుంది మేడం వీళ్ళు. అంటే అమాయక ప్రజల్ని అంటే వాళ్ళు డబ్బులు కూడబెట్టుకున్న డబ్బులు ప్లాట్ కొనుక్కుంటే మోసం చేసే దుస్థితులు తీసుకొచ్చారు మేడం వీళ్ళు.